హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎంటీస్ కిచెన్ క్లబ్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. అది ఏంటి అనుకుంటున్నారా? మేతి పరాటా అలాగే టమాటా కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈరోజు నేను చూపిస్తానండి. అంతకంటే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇక్కడ నేను 2 కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వాము, 1/2 కప్పు సన్నగా తరిగిన మెంతి కూరను కూడా తీసుకుంటున్నాను. అలాగే రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా తీసుకొని ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని తీసుకొని ఈ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకొని ఈ చపాతీ ముద్ద అనేది సాఫ్ట్గా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలుపుకుంటే చపాతీలు రోల్ చేసుకోవడానికి కష్టమవుతుంది. ఈ విధంగా కలుపుకున్న చపాతీ ముద్ద పైన తడి క్లాత్ని కప్పి ఒక 1/2 అవర్ నాననివ్వాలి. ఈలోపు మనం టమాటా కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి నేను 1/2 కప్పు తురిమిన ఎండు కొబ్బరిని తీసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 3 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 యాలక్కాయ, బాగా పండిన టమాటాలు 3 కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 2 కాశ్మీరీ ఎండుమిరపకాయలను కూడా తీసుకుంటున్నాను. మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే ఇందులోకి నేను 2 పచ్చిమిరపకాయలను కూడా తీసుకుంటున్నాను. ఈ విధంగా తుంచి వేసుకోవాలి. అలాగే ఇందులోకి మీ రుచికి తగినంత కారాన్ని కూడా వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాం కదా, కారం అనేది చూసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా తీసుకుంటున్నాను. ఏ కుర్మాలోకైనా పెరుగు యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, అలాగే ఉప్పు తీసుకొని వాటర్ పోసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని వేడవనివ్వాలి. ఇక్కడ నేను 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కాస్త జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర అనేది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. అలాగే ఇందులోకి 1 బిర్యానీ ఆకు, 1 మీడియం సైజు ఉల్లిగడ్డను కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పచ్చివాసన పోయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడినంత వాటర్ని కూడా తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా నేను వాటర్ని తీసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ఉండే గ్యాస్ అంతా పోయే వరకు అలాగే వదిలేయాలి. గ్యాస్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, కుర్మా అనేది చక్కగా రెడీ అయింది కదా. ఆయిల్ అంతా పైకి తేలి చూడడానికి ఎంత బాగుందో చూడండి. చూసారా, ఈ విధంగా ఉడికింటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసుకొని కాసేపు ఉడికిన తర్వాత చూసారా, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగా చిక్కబడిపోయింది కదా. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పరాటాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూసారా, పిండి అనేది చక్కగా నానిపోయింది కదా. ఈ విధంగా నానిపోయి ఉన్న పిండిని మళ్ళీ ఒకసారి కలిపి చపాతీ ముద్దల్ని చిన్న చిన్నగా చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చపాతీ ముద్దను తీసుకున్న తరువాత దీన్ని పొడి పిండిలో ఒకసారి డిప్ చేసుకొని కాస్త పిండిని చల్లుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చపాతీని రోల్ చేసుకున్న తరువాత
కాస్త ఆయిల్ని అప్లై చేయాలి. పైన కాస్త పొడిపిండిని చల్లి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చపాతీని మడిచి తీసుకోవాలి. ఈ విధంగా కాస్త పొడిపిండిని చల్లుకుని మళ్ళీ చపాతీలాగా దీన్ని రోల్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీ లాగా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. ఈ విధంగా అన్ని చపాతీలను చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చపాతీని చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న పరాటాలను కాల్చుకోవాలి. అందుకోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది బాగా వేడెక్కనివ్వాలండి. ప్యాన్ హీట్ అనేది తక్కువగా ఉంటే మనం వేసుకున్న చపాతీ అనేది ప్యాన్కి అంటుకుపోతుందండి. అందుకని ప్యాన్ అనేది బాగా వేడెక్కి ఉండాలి. ఆ తరువాత ఈ విధంగా వేసుకొని రెండు వైపులా తిప్పుకొని ఆయిల్ అప్లై చేసుకుంటూ చూసారా, ఈ విధంగా బాగా చపాతీలను రెండు వైపులా కాల్చుకొని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్కగా కాల్చుకోవాలి. అదే విధంగా మిగిలిన చపాతీలను కూడా రెండు వైపులా తిప్పుకుంటూ కాస్త బబుల్స్ వచ్చిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకుంటూ రెండు వైపులా చక్కగా కాల్చుకొని తీసుకోవాలి. అంతేనండి. ఈ విధంగా అన్ని చపాతీలను కాల్చుకొని తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, చపాతీలు అనేవి ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.